సైకిల్ చేసుకుంటాను? డాక్టర్ చిన్నునేమో అడుగుతాను. ఏదే చిన్ను, ఏమైనా నొప్పులు ఉన్నాయా? గోళీలు ఇవ్వాలా నీకు? నొప్పులు ఏం లేవు డాక్టర్. మీరు జీతం ఇయ్యక 3 నెలలు అవుతుంది. ఇంట్లో ఖర్చులకు వెళ్తలేవు డాక్టర్. ఈ నెల నన్ను ఇస్తారా? జీతాలు ఇవ్వాలంటే హాస్పిటల్కి ఎవరైనా పేషెంట్లు వస్తానులానే జీతాలు ఎట్లా ఇవ్వాలి? మన హాస్పిటల్ కు పేషెంట్లు వస్తేనే మీకు జీతాలు. మీకు తిండి పెట్టడానికి నా దగ్గర వెళ్తలేదు. ఇది పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక దీంట్లో పేషెంట్లు వస్తారు. ఏందే గుసగుసలు పెడతాను బాగా? ఏం లేదు డాక్టర్, మన హాస్పిటల్ కి పేషెంట్లు బాగా రావాలని మీరు మాకు జీతాలు ఇవ్వాలని భగవంతుని మొక్కుతాను డాక్టర్. నీ మొక్కుడు తర్వాత కానీ నా టెస్కోప్ ఏదే? టెటస్కోప్ కాదు డాక్టర్, అది చెటస్కోప్. నువ్వు నాగే చెప్తాను వాడే, మేము చదువుకున్నప్పుడు గట్టినే చెప్పిండ్రు. అబ్బో డాక్టర్, మీరు ఏ కాలేజీలో చదివారు? నన్నే ఎక్కిరిస్తాను లరా మీరు. మీకు ఇచ్చే జీతంలో 10 రూపాయలు కట్టు. మాకు ఇచ్చే 100 రూపాయల జీతంలో 10 రూపాయలు కట్ చేస్తే మాకు ఎట్లా డాక్టర్? అది మాటలు మాట్లాడే ముందు ఉండాలిరా. వాటి పేషెంట్ వస్తాను చూడు. డాక్టర్ పొద్దుగా నుండి కక్కసినట్టు అత్తాయింది, ఘోరంగా కడుపు నొత్తాంది, శాతం అయితే లేదు. నిన్న ఏమేమి తిన్నావు నువ్వు? డాక్టర్ పొద్దున 7 గంటలకు మడగప్పలను సకినాపలు చాయలు వేసుకొని తిన్నా. 9 గంటలకు 2 ఇడ్లీ, 2 వడ, ప్లేట్ పూరి, ప్లేట్ దోశ తిన్నా. డాక్టర్ ఇంకా మధ్యాహ్నం సాంబార్ తోటి ఉన్న ఒక ఆమ్లెట్ జుర్రినయ్యా. సావిత్రి బండి దగ్గర 10 రూపాయల గ్యారెలు, 10 రూపాయల మిర్చీలు, 10 రూపాయల పకోడీ, 10 రూపాయల బోందు అన్నీ మిక్సీ కొట్టిన. రాత్రి 8 గంటలకు ఒక చిన్న బాటిల్ కళ్ళు తాగిన. అప్పటి నుంచి కడుపు నొప్పి స్టార్ట్ అయింది. అసలు అన్నం కూడా తినలే నైట్. అది కడపాకయ్యారా? ఈ తీరుగా తిన్నాక నొయ్యకుండా తవ్వుకుంటాయా? డాక్టర్ నాకు ఎప్పుడు గిట్లా కాలే, ఏమన్నా దేవుళ్ళ కొంటితనం అంటారా? నా దగ్గరికి ఎందుకు వచ్చినవరా నువ్వు? ఎక్కడైనా పోయి దేవుని అడిగి తీసుకొచ్చుకోపో. వచ్చిన ఒక్క పేషెంట్ ని కూడా పంపిస్తాంది. ఈ నెల జీతం కూడా మనకు. అవును డాక్టర్, సమ్మక్కకు సారకు ఎత్తు బెల్లం వేయాలవచ్చు, అదే కుంటితనం అనుకుంటా. ఓ అన్న, ఫీజు వట్టిగా పోతాను. మీరేం చూసిల్లని ఫీజు ఇవ్వాలి? సమ్మక్క సారక్క జాతర పోదంటే పైసలు లేవు నా కాడ. డాక్టర్ ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తా. ఓ పిల్లగా, మా డాక్టర్ అట్లనే అంటది కానీ నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో తగ్గుతుంది. సరే కానీ పైసలు అయితే నా కాడ లేవు. మళ్ళీ వచ్చినప్పుడు ఇత్తుపో. డాక్టర్ మాకు ఆకలి అయితే ఇంటికి పోయి అన్నం తినొస్తాం. సరే సరే, తొందరగా రండి. అరే వెన్నీ, గిట్లయితే మనకి నెల జీతం వచ్చేటట్లేదురా. అవునే, మరి ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉన్నది, చెప్తుందా? ఏమైంది బాబు, గంత అవస్థ పడతాను? డాక్టర్ పొద్దుగా వరకు మంచిగా ఉన్నా, ఇంత సాయి రాయిందో లేదు. పొద్దుగా చలి ఇప్పటికే 6 సార్లు పోయి వచ్చిన. ఏడవకు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా. ఎందుకు ఎడతాను చిన్న పొరం లెక్క? కూర్చొని అన్ని గుంజుకొత్తాలి డాక్టర్. ఒక మంచి కూలి మోషను గట్టిగా వస్తుందా, పురుపురు వస్తుందా? పురుపురే వస్తుంది డాక్టర్. ఇక నీకు లూజ్ మోషన్ అవుతుంది, బలానికి టానిక్ ఇస్తా, ఇగో టాబ్లెట్ ఇస్తా. ఈ గోళీ ఉన్న టానిక్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తాగాలి డాక్టర్? కంపౌండర్, అవి ఎప్పుడెప్పుడు వేసుకోవాలో చెప్పు. సరే డాక్టర్, ఇగో ఆ గోలేమో 3 పూటలు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వేసుకో. ఈ టానిక్ ఎప్పుడు తాగాలి? అది బలం టానిక్. నువ్వు ఎప్పుడు పోయినా గానీ అది ముందు తాగిపో. నీకు మోకాలు గుంజాయి, మంచిగా బలం వస్తుంది. అవ్వా, ఎంత మంచి మాట చెప్పినావు. నీ కడుపు చల్ల ఉండా.
సరే కానీ డాక్టర్ ఫీజు టానిక్ ల్యాబ్ ఫీజు ఎంత డాక్టర్? నిన్ను చూసిన ఫీజు 200, టాబ్లెట్లకు 100, టానిక్ 200, మొత్తం 500. బేకరీ పోయి గులాబ్ జామ్ తీసుకొని తిను, అవి టాబ్లెట్ వేసుకో. డాక్టర్ మళ్ళీ వస్తుంది ఏడోసారి. అబ్బా చెప్పులు వేసుకోకుండా ఉరుకుతాడు, వాళ్ళకి ఆకలేనట్టున్నది. డాక్టర్ ఆయనకు షవులు పడతాడే 1 బిస్కెట్ వేసినాం, మీరు కూడా అట్లనే యాక్టింగ్ చేయాలి. గట్లెందుకు చేసిండ్లే? మరి మనకు పేషెంట్స్ రావాలి, మీరు మాకు జీతాలు ఇవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఏమంటారు డాక్టర్? కొంచెం గట్టిగా అనండి. మీరు ఏమంటారో నాకు వినబడుతుంది డాక్టర్. నా చెవులు పనిచేస్తలేవు. మీరేం మాట్లాడదాలి ఇస్తారు? నా చెవులకు ఏమైంది? ఏమి వినబడతలేదు. డాక్టర్ ఇప్పుడు వినబడతాయా? ఇప్పుడు మెల్లగా చెవులు వినబడతాయి, నువ్వేం టెన్షన్ పడకు. డాక్టర్ మీరు ఇప్పుడు అన్న నాకు వినబడ్డది. అరే మెల్లగా మాట్లాడరా, అవి లేత చెవులు. మళ్ళీ బాగా మాట్లాడితే మళ్ళీ పోతాయి. సరే డాక్టర్, ఇప్పుడు మీరు అన్నది మంచిగా వినబడతా అన్నారు. అరే మెల్లగా మాట్లాడరా. సరే సరే డాక్టర్, సారీ. ఇక ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, మెల్లమెల్లగా వడగాలు అట్టానే కదా, అందుకే కానీ చెవులు గడగట్టినాయి. ఇది హైదరాబాద్ నుంచి తెప్పించిన స్పెషల్ చుక్కల మందు. ఇది రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి వేసుకోండి. చెవుల 3 సుక్కలు తగ్గుతాయి తక్కువ. ఓకే ఓకే సిస్టర్. ఏంది బాబు గట్టిగా మాట్లాడతా వద్దంట అంటే నీ ఉన్న చెవులు ఓడతా అయింది. నీకు చూసినందుకు 200, చుక్కల మందుకు 2000, మొత్తం 2200. మళ్ళీ వచ్చినవేంది? దేవుణ్ణి అడిగించుకుంటున్నాను పోయినావు కాదు? డాక్టర్ దేవుణ్ణి అడిగించిన అల్లు పట్టించిన ఏం కుంటితనం లేదట. ఒకటే కక్కుడు 20 సార్లు కక్కిన. చెరువు నిండింది అనుకో, గండి పడుతుంది. నీ ఉత్సవం అన్ని తిన్నావు, నీకు సొంగ గండి పడ్డది. డాక్టర్ చెరువు గండి పడితే ఉష్కబత్తాలు వేసి గండి ఆపుతాం. నాకు కూడా గండి ఆయతట్టు ఏదన్నా ఒక్క గోలి మాత్రం ఇవ్వండి డాక్టర్. ఇది రోజు 3 సార్లు తాగు. ఇగో దీంతోటి దీని నిండా 3 సార్లు వేసుకో, నీ గండి అడ్డగట్ట పడుతుంది. టానిక్ 1000, సుక్కలేసేదానికి 100, ఫీజు 200, మొత్తం 1300.
పైసలంతా జీతం ఇస్తా అన్నారు కదా, పైసలు వచ్చినాయి కదా, ఇయ్యచ్చు కదా జీతం. మీరు ఏం చేసిందని ఇవ్వాలే? పైసలు అవ్వడంగానే కళ్ళు బగ్గు అంటానే మీకు. మేమేం చేసినామా? ఆ పేషెంట్లు నీ కాడికి ఎట్లా వచ్చిలో తెలుసా? ఫ్లాష్ బ్యాక్. ఏమేం సిస్టర్ గిటాచిల్లో హాస్పిటల్ లేదా అయ్యాలా? ఉన్నది కానీ మా మేడం ఈరోజు పేపర్ తీసుకొని రమ్మన్నది. పేపరా? మీ హాస్పిటల్ కూడా వస్తుంది కదా. నాకు ఈనాడు పేపర్ వస్తుంది, మీకు ఆంధ్రజ్యోతి పేపర్ వస్తుంది కదా, అది తెమ్మన్నది మా మేడం. అరే ఇవన్నీ ఇదే మంచి టైం రా, మోషన్స్ పెట్టే గోళాలు లేద్దాం రా. అన్న పొట్టకు ఒక్కటేం సరిపోతుంది, ఇంకోటి నిమిషాలు అయితే గడగడ అంటది. ఇక మన హాస్పిటల్ కత్తడు, మనకు జీతాలు వచ్చినట్టే రండి. డాక్టర్ అరే వెన్నెగా ఈరోజు మనకి ఇంకొక బక్రా దొరికిండ్రా. ఎట్లయినా మనం ఈయనని ఈరోజు హాస్పిటల్ తీసుకోవాలరా. సరేనా, మరి ఈయనకి ఏం స్క్రిప్ట్ చేద్దాం? అదే ఆలోచిస్తానురా, నువ్వు కూడా ఏదో ఒకటి ఆలోచించు. హాస్పిటల్లో గిడేం చేస్తాళ్ళు, ఏం గుసగుసలు పెడతాళ్ళు? అగో ఏమో అంటాళ్ళు, గట్టిగా మాట్లాడాలి, మీలో మీరే మాట్లాడుకుంటాళ్ళు. అరే మీరు ఏం మాట్లాడదు నాకేం వినబడతలేదు. మీరేం మాట్లాడతారు అసలు నాకు వినబడతలేదు. మీరేమంటారు నాకేం వినబడతలేదు. ఆ చెవులకేమన్నా అయింది. ఓ వీళ్ళు ఏం మాట్లాడినా చెవులు వినబడతలేవు. డాక్టర్ మేము ఇంత కష్టపడి మీ కాడికి పేషెంట్లు తీసుకొని వస్తే మీరేం చేసిల్లంటారా డాక్టర్? మీరు ఇట్లా చేసిందని ఎవరన్నా ఊళ్ళో వెళ్తే నా దగ్గరికి ఎవరన్నా పేషెంట్లు వస్తారా? మీకు జీతాలు లేవేం లేవు పోలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.